హాయ్ అండి, మీలో ఇంతమంది ఇక్కడ నేను చూపించినట్టుగా పప్పు చేస్తారో కామెంట్లో తెలియజేయండి. నేను కందిపప్పు చేస్తున్నానండి. దానికి 2 టీ గ్లాసుల పప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని 15 నిమిషాలు పక్కకు పెట్టి దాన్ని అలానే వాటర్లో నానబెట్టుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి 2 టమాటాలు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక ఆనియన్, అలాగే ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద అలానే పెట్టుకున్నాను. 5 నిమిషాల తర్వాత విజిల్ వేసుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ గ్యాప్లో చింతపండు రసం అలాగే వెల్లుల్లి జీలకర్ర కూడా దంచుకోండి. పప్పు మంచిగా మెత్తగా ఉడికాక స్మాష్ చేసుకొని చింతపండు రసాన్ని అలాగే వెల్లుల్లి జీలకర్రని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకునేటప్పుడు 2 కరివేపాకు రెబ్బలు అలాగే కొంచెం జీలకర్ర మెంతి పౌడర్ వేసుకొని మంచిగా మరిగాక దీంట్లోకి మనం అన్ని పోపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే అంతే అండి, పప్పు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి.